నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తొలి 5 ప్రాధాన్యత అంశాలలో చేర్చిన కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించాలి. అసెంబ్లీ సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విజ్ఞప్తి. అపస్మా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో 2వ రోజు కొనసాగిన ఆటల పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన బైనేరు శివాలయం. కార్తీక దీపాలు వెలిగించి మొక్కుబడులు చెల్లించుకున్న మహిళలు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తొలి 5 ప్రాధాన్యత అంశాలలో చేర్చడం పట్ల స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్పై ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ విషయంలో నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్పై ఎమ్మెల్యే రోషన్ కుమార్ శాసనసభలో గళం విప్పడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా చట్టసభల్లో ఎమ్మెల్యే మాట్లాడటంతో ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని టాప్ 5 ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేసిన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క చింతలపూడి నియోజక ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రోజున నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ల్యాండ్ కాంపెన్సేషన్ విషయం అధ్యక్ష. మరి 2019 నుంచి 2024 చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ మరి 39% అయింది. అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 40% అయింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ 5%, అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 7% అధ్యక్ష. మరి 2017లో మనము అవార్డు చేసి చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ వాల్యూ 5 lakhs ఉంటే మరి యొక్క చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 12.5 lakhs మనము రైతులకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున అక్కడ మరి గవర్నమెంట్ రేట్ చూస్తే మరి కేవలం 12 నుంచి 15 lakhs అంటున్నారు అధ్యక్ష. సో దీనివల్ల చాలా మంది రైతులు మరి వారు ముందుకు రావట్లేదు. ఈ విషయంలో మరి మరొకసారి ప్రభుత్వం రేట్స్ రివైజ్ చేసి ఇప్పుడు అక్కడున్న వాల్యూమ్ బట్టి 35 to 40 lakhs అధ్యక్ష. సో దానికి కన్సిడర్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ మెయిన్ కెనాల్ యొక్క ఇంపాక్ట్ ఒక 6 గ్రామాల పైన ఉందండి. ఎర్రగుంటపల్లి, రేచర్ల, కాంతంపాలెం, వెంకటాపురం, సెట్టివారిగూడెం, చింతలపూడి అండి. సో మరొకసారి గవర్నమెంట్ రేట్స్ రివైజ్ చేసి 35 నుంచి 40 lakhs మరి వారికి ల్యాండ్ కాంపెన్సేషన్ ఇస్తే మరి అందరూ కూడా హర్షిస్తారు అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఐటీడీఏకి నిధులు కేటాయించడం పట్ల పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియోజకవర్గ పరిస్థితులపై మాట్లాడారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించాలన్నారు. అదేవిధంగా కేఆర్పురం ఐటీడీఏకి నూతన పీఓని నియమించాలని కోరారు. ఐటీడీఏ ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని, ట్రైకార్ రుణాలు గిరిజనులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై చట్టసభల్లో ఎమ్మెల్యే బాలరాజు గళం విప్పడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్న బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష.
గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. గిరిజన గుడెల్లో నడవడానికి రోడ్లు లేని పరిస్థితి అధ్యక్ష, త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష, చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. గిరిజన బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష. మన ప్రభుత్వం ఐటీడీలపై, గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వాల్లో ఐటీడీలో పీఓలు 10 సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా సరైన పీఓలు లేరు అధ్యక్ష. వెంటనే ఆ ఉద్యోగస్తులు పీఓల్ని నియమించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఐటీడీఏలో వైటీసీ సంస్థ ద్వారాగా చదువుకున్న నిరుద్యోగులకి అండగా నిలిచింది అధ్యక్ష. వైటీసీకి సంబంధించి అనేక చదువుకున్నటువంటి నిరుద్యోగులకి డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా, మిషనరీ స్కూల్స్, డిఎస్సి కోచింగ్, ఎలక్ట్రానిక్స్ రిపేర్స్ స్కూల్స్ ఇవన్నీ పెట్టి నిరుద్యోగులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆర్థికంగా ఐటీడీల ద్వారాగా ఉపాధి కల్పించేవారు అధ్యక్ష. అలాగే దీనిపై ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలవరం జోన్ స్పోర్ట్స్ మీట్ 2వ రోజు కూడా కొనసాగింది. ఈ స్పోర్ట్స్ మీట్లో భాగంగా శనివారం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీలో క్రీడాకారులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత అసోసియేషన్ ప్రతినిధులు శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ కేఎన్ఆర్, బాపూజీ పాఠశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావులు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యతో పాటుగా క్రీడలకు కూడా సముచిత స్థానం కల్పిస్తామన్నారు. దీనికి ఈ స్పోర్ట్స్ మీట్ ఒక నిదర్శనం అన్నారు. 3 రోజుల పాటు ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతుందని, వివిధ విద్యా సంస్థల్లో వివిధ రకాల పోటీలు జరుగుతున్నాయన్నారు. కావున విద్యార్థులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను కనబర్చాలన్నారు. గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. अभी अखिल पवन तेजा कार्तिक జంగారెడ్డిగూడెం మరియు పోలవరం మండలాల ప్రైవేటు స్కూల్స్ మరియు కాలేజెస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా జోనల్ వైజ్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వెంకటేశ్వర కాలేజీలో క్రికెట్ మరియు కబడ్డీకి వెన్యూ ఇవ్వడం జరిగింది. ఈ గేమ్స్కి వెన్యూ ఇవ్వటం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ ప్రైవేట్ స్కూల్ అంటే చదువు ఎగ్జామ్స్ అనుకుంటారు. బట్ మన జోన్లో ఉన్నటువంటి ప్రతి స్కూలు విద్యార్థులు అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ రాణించాలనే ఉద్దేశంతోనే ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి స్కూలు కూడా మంచి మంచి పీడీస్ని మెయింటైన్ చేస్తూ పిల్లలకి శారీరకంగా మరియు మానసికంగా ఎదుగుదల ఉండడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మా విద్యా సంస్థల్లో ఇవాళ నిన్న క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. నిజంగా పిల్లలు కూడా మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఆడుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా మన వెంకటేశ్వర కాలేజీలో ఈ క్రికెట్ బ్యాచ్ ఆడటం అనేది నిజానికి ఒక విద్యారంగానికి ఒక తొలిమెట్టు, ఒక ముందంజ, ఒక ఉల్లాసం, అన్ని విధాల స్టూడెంట్స్లో స్ఫూర్తినిచ్చేటువంటి అవకాశాన్ని
ఒక మండల్ లెవెల్లో కల్పించినటువంటి విద్యా సంస్థలందరికీ నా కృతజ్ఞత అభినందనలు. అందులో ముఖ్యంగా క్రికెట్ ప్రాంగణం ఆడటానికి వీలుగా మన వెంకటేశ్వర కాలేజీ ఇంత చక్కని గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యం వారికి మరింత కృతజ్ఞతలు మనం మీ అందరి తరపున మేము తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఐకమత్యంతో యూనిటీ తోటి మీరందరూ ఎటువంటి లేకుండా మళ్ళీ ఈ సంవత్సరమే కాకుండా ఎవ్రీ ఇయర్ ఇవి ఉంటాయి కాబట్టి వాటిలో పార్టిసిపేట్ చేసి మనం స్టేట్ లెవెలే కాకుండా ఇండియా లెవెల్లో కూడా ఒక బెస్ట్ ప్లేయర్స్ అనేటువంటి అనిపించుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం సాయంత్రం మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. కార్తీక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు జరిపి కాలువలో దీపాలను విడిచిపెట్టారు. అనంతరం ఉమారామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో విశిష్ట పూజలు జరిపామన్నారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఈ నెల 26వ తేదీన ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మన జంగారెడ్డిగూడెంలో బైనేరు ఒడ్డున వేయించేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ కార్తీక పౌర్ణమి అవడంలో భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచి బాగా పోటెత్తున్నారు జనం మనకి. అలాగే స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే మహిళలందరూ కూడా తెల్లవారు వాళ్ళ నుంచి ఉపవాసం ఉండి వాళ్ళ రోజంతా కూడా ఉపవాసం ఉండి శివాలయానికి వచ్చి దీపాలు వెలిగించుకుని అలాగే ఇక్కడ బైనేరులో కూడా దీపాలు వెలిగించి విడిచిపెట్టినారు. స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు. అలాగే రేపు 26, 11, 24 మంగళవారం నాడు కోటి దీపోత్సవం కూడా జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలని కోరుచున్నాము. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్లతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. పట్టణంలోని అన్ని వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంటరాము, నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 12-13 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ కొండ్రెడ్డి కిషోర్ గారు గారి ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఈ యొక్క సభ్యత్వం కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ఏర్పాటు చేసి మరి అలాగే ఈ యొక్క కార్యక్రమం కూడా సొంగ రోషన్ కుమార్ గారు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా మరి ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ్యత్వాలు వెళ్ళాలనే సంకల్పంతో ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా పట్టణం అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. నమోదు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో భారతదేశంలోనే ఈ సభ్యత్వం ఉన్న పార్టీ, ఇంత కరెక్ట్గా మెయింటైన్ చేసే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఈ సభ్యత్వం వలన మనకు కట్టే 100 రూపాయల వలన ఆ వ్యక్తి కనుక సభ్యుడు కనుక కారణంగా మరణిస్తే, ప్రమాదంలో మరణించిన 5 లక్షల రూపాయలు అతని కుటుంబానికి వస్తుంది. అట్లాగే మట్టి ఖర్చుల కింద 10,000 రూపాయలు వస్తుంది. అంతకన్నా ముందు సభ్యత్వం అనేది మనకు గర్వకారణం. ఈనాడు పట్టణంలో 12, 13, 14 రామచంద్రపురం, నావడగొండ చెరువు, రామచంద్రపురం బస్సు, పశువుల హాస్పిటల్ బ్యాక్ ఏరియా అంతా కూడా సభ్యత్వం, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయడం అండి. ఈ సభ్యత్వం వలన మనకి ఏదన్నా కుటుంబంలో అకారణంగా ఏదన్నా ప్రమాదం జరిగి ఏదన్నా కుటుంబ సభ్యులు చనిపోతే, సభ్యుడు చనిపోతే 5 లక్షలు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఏదన్నా హాస్పిటల్ నిమిత్తం, పెద్ద హాస్పిటల్కి వెళ్తే వైద్యం నిమిత్తం హాస్పిటల్ అయిన ఖర్చులో 10% ఇస్తారు. మళ్ళీ వెంటనే ఏదైనా చనిపోయిన స్పాట్లోనే 10,000 రూపాయలు మట్టి ఖర్చులు వస్తాయి. ఇట్లాగా బోర్డు పథకాలు ఉన్నాయి. అయినా ఇదని కాదు, సభ్యత్వ కార్డు అనేది ఉంటే అది మనకు ఒక గర్వకారణం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ MBBS MD, MBBS MS గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ,
నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పని చేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. తక్కువ డబ్బుకు ఎక్కువ బంగారం ఇస్తామని నమ్మపలికి అమాయకుల వద్ద నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసిన ముఠాను కైకలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి 16 లక్షల రూపాయల నగదు, నకిలీ బంగారపు పూసల దండ, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. కృష్ణా జిల్లా పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పండ్రాజు రవీంద్ర కుమార్ గత 4 సంవత్సరాలుగా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామంలో చేపలు, రొయ్యల చెరువులను సాగు చేస్తున్నాడు. ఇతని వద్ద గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన దబ్బా ఈశ్వర్ అనే వ్యక్తి పనిచేసేవాడు. ఇతను కొంతకాలం క్రితం రవీంద్రకు ఫోన్ చేసి తన వద్ద బంగారం ఉందని, మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇచ్చేస్తానని నమ్మించాడు. మొదటి విడతగా 5 లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడు. మిగతా డబ్బు చెల్లించి బంగారాన్ని తీసుకునేందుకు విజయవాడకు రమ్మని, అక్కడి నుంచి గుంటూరుకి, తర్వాత NH16 పై ఉన్న వెంకటాచలంకు రప్పించారు. అక్కడ రవీంద్రను బాణవత్తు చిన్న, బుక్యా శ్యామ్ మరికొంతమందితో కలిసి ఈశ్వర్ను బెదిరించి 15 లక్షల రూపాయల నగదు తీసుకుని పరారయ్యారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా వివిధ బృందాలుగా ఏర్పడి ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కైకలూరు రూరల్ సిఐ వి రవికుమార్, ఎస్ఐలు విఎస్వి భద్రరావు, సూర్యరామచంద్రరావు, వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం ప్రారంభమైందని, నిర్దేశిత గడువులోగా పశుగణన పూర్తి చేయాలని సిబ్బందికి ఏలూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ జి నెహ్రూబాబు సూచించారు. భీమడోలు మండలంలోని పలు గ్రామాలను జేడీ నెహ్రూబాబు సందర్శించి పశుగణన అమలు తీరును డాక్టర్ ఎం హరికృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి పశువుల వివరాలను సమగ్రంగా సేకరించాలని సిబ్బందికి సూచించారు. భవిష్యత్తు ప్రణాళిక, విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని పశుగణన అందిస్తుందన్నారు. భారతదేశం అంతటా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పశుగణన కార్యక్రమం జరుగుతుందన్నారు. 16 జాతుల జంతువుల వివరాలు గణన చేస్తారన్నారు. మీ ఇంటికి వచ్చే విషయ సేకరణదారునికి మీ పశువుల, పెంపుడు జంతువుల సమగ్ర సమాచారం అందించి తద్వారా పశుసంవర్ధక శాఖ పథకాల రూపకల్పనకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు జి సాయిబాబు, కొండపల్లి లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. నవంబర్ 1 నుంచి మన జిల్లాలో, అలాగే మొత్తం భారతదేశం మొత్తం 21వ జాతీయ పశుగణన కార్యక్రమం స్టార్ట్ అయింది. మన ఏలూరు జిల్లాలో మొత్తం 787 గ్రామాలు ఉన్నాయండి. ఈ గ్రామాలన్నింటిలో కూడా పశుగణన చేయడం కోసం మేము 300 మంది ఎన్యూమరేటర్స్ని మేము నియమించాము. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాము. అలాగే 57 మంది సూపర్వైజర్స్ కూడా నియమించాము. వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ పశుగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, బాతులు
ఏ పశువులు ఉంటే ఆ పశువుల్ని వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఎవరి దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి అనేవి వాళ్ళు నమోదు చేసుకుని దాన్ని ఆన్లైన్ చేసుకుంటారండి. జిల్లా మొత్తం అంతా కూడా పశుగణన 4 నెలల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 28 కల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పూర్తి చేసిన తర్వాత మొత్తం టోటల్ అబ్స్ట్రాక్ట్ అంతా కూడా మేము గవర్నమెంట్ పంపిస్తాము. స్టేట్స్ అన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయండి. కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటామని మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామానికి చెందిన వింజమూరి యేసురత్నం కూలీ పని చేసుకుంటూ ఇటీవలే ప్రమాదానికి గురయ్యాడు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు 7 లక్షల రూపాయలు నగదు అవసరమవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు అక్కంపేట గ్రామానికి చేరుకుని బాధితుడి భార్య అయిన కుమారికి తమ వంతు సహకారంగా నగదును అందజేశారు. ఈ సందర్భంగా మానవతా ప్రతినిధులు మాట్లాడుతూ యేసురత్నంను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, గొల్లమందల శ్రీనివాసరావు, నులకాని సత్యనారాయణ, టి నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో జర్నలిజం విలువలను కాపాడే బాధ్యత అందరిపై ఉందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే ఆజాద్ పేర్కొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు ఎస్ ముర్తాజలీని ఘనంగా సత్కరించారు. చింతలపూడిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆజాద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు. కావున జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎస్కే అమీర్ పాషా, కృపావరం, లతీఫ్, సురేష్, సంజయ్, ముత్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం. అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండే పత్రికలు చేసే బాధ్యత కానివ్వండి, పత్రికలకు విలువలకు తెలియజేసే దినోత్సవం ఈరోజు. ఈ రోజున కానివ్వండి, ఆనాటి నుండి కానివ్వండి, పత్రికలు ఉంటేనే, పత్రికల వల్లే సమాజాభివృద్ధి, సమాజంలో సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారం అనేది జరుగుతూ ఆనాడు వచ్చింది. ఆ యొక్క ఆనవాయితీ కొనసాగింపు అనేది నేటికి వరకు కూడాను ఈ యొక్క జాతీయ పత్రికా దినోత్సవం రోజు మరొకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసిన అవసరం ఉంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని విజయదుర్గమ్మ ఆలయం, గురవాయిగూడెం సమీపంలోని శివపురంలో ఉన్న శివాలయం, వైఎస్ఆర్ కాలనీలోని శివాలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా జ్వాలాతోరణం వెలిగించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని విజయదుర్గమ్మ ఆలయం, గురవాయిగూడెం సమీపంలోని శివపురంలో ఉన్న శివాలయం, వైఎస్ఆర్ కాలనీలోని శివాలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా జ్వాలాతోరణం వెలిగించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వెళ్లకుండా నేను సమాజ శ్రేయస్సు కొరకు నిలబడతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తొలి 5 ప్రాధాన్యత అంశాలలో చేర్చిన కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించాలి. అసెంబ్లీ సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు విజ్ఞప్తి. అపుస్మా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో 2వ రోజు కొనసాగిన ఆటల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన బైనేరు శివాలయం. కార్తీక దీపాలు వెలిగించి మొక్కుబడులు చెల్లించుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.